ఈ యుగంలో బాక్స్ ఆఫీస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ అని అంటున్నారు డైరెక్టర్ నాగాశ్విన్. ప్రస్తుతం పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద కల్కి సినిమా కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోందని, ఆ రికార్డులకి కారణం ప్రభాస్ అంటూ డార్లింగ్ పై ప్రశంసలు కురిపించారు. కల్కి సినిమాతో పాటు ప్రభాస్ గురించి చెప్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఈ యుగంలో బాక్స్ ఆఫీస్ బిగ్గెస్ట్ స్టార్ అని అన్నారు డైరెక్టర్ నాగాశ్విన్. ప్రస్తుతం పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద కల్కి సినిమా కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డును సృష్టించింది. ఆ రికార్డులకి కారణం ప్రభాస్ అని అంటూ డార్లింగ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. కల్కి సినిమాతో పాటు ప్రభాస్ గురించి చెప్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు ఆయన. ఈ విజయాలన్నిటికీ కారణం అక్కడ క్యాజువల్ గా కూర్చున్న వ్యక్తి. ఆయన ఈ యుగంలో బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ స్టార్. నాకు దర్శకత్వంలో స్వేచ్ఛనిచ్చారు. మేకింగ్ విషయంలో ఎన్నో విలువైన సూచనలు ఇచ్చారు. మనందరి డార్లింగ్ భైరవ కల్కిలో ప్రభాస్ పేరు ఇప్పుడు కాడాష్ అంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు ఆయన. ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ పాత్ర గురించి అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించారు. కల్కి సినిమాలో భైరవగా అలరించిన ప్రభాస్ కొద్ది సమయం పాటు కర్ణుడిగా కనిపించిన సంగతి తెలిసిందే. ఆలస్యం అవుతుంది ఆచార్య పుత్ర అంటూ చివరి 10 నిమిషాలలో కర్ణుడుగా కనిపించి గూస్ బంప్స్ తెప్పించారు. ఆలస్యమైందా ఆచార్య పుత్ర అంటూ ప్రభాస్ విల్లు పట్టుకొని రథంపై నిలబడితే థియేటర్ మొత్తం అరుపులతో దద్దరిల్లుతుంది. దీంతో కల్కి పార్ట్ 2 లో కర్ణుడిగా ప్రభాస్ కనిపించడం ఖాయమన్నారంతా. ఇక ఇప్పుడు అదే విషయాన్ని నాగాశ్విన్ కూడా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. కల్కి పార్ట్ 2 లో ప్రభాస్ అదే పాత్రలో కనిపించనున్నాడనే ఉద్దేశంతో నాగాశ్విన్ ప్రభాస్ భైరవ ఇప్పుడు కా అంటూ ఆసక్తి కలిగించారంటున్నారు ఫ్యాన్స్. మొత్తానికి కల్కి పార్ట్ 2 లో ప్రభాస్ పాత్రపై క్లూస్ ఇస్తూ ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని పెంచాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద కల్కి 2898 AD విధ్వంసం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే అంటూ విదేశాల్లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది కల్కి. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది. వైజయంతి బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా ఇప్పటికీ 500 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇందులో కమల్ హాసన్, దిశా పటాని, అమితాబ్, దీపికా పదుకొనె, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ కీలక పాత్రలను పోషించిన సంగతి కూడా అందరికీ విదితమే. ఈ యుగంలో బాక్స్ ఆఫీస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ అని అంటున్నారు డైరెక్టర్ నాగాశ్విన్. ప్రస్తుతం పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద కల్కి సినిమా కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోందని, ఆ రికార్డులకి కారణం ప్రభాస్ అంటూ డార్లింగ్ పై ప్రశంసలు కురిపించారు. కల్కి సినిమాతో పాటు ప్రభాస్ గురించి చెప్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఈ యుగంలో బాక్స్ ఆఫీస్ బిగ్గెస్ట్ స్టార్ అని అన్నారు డైరెక్టర్ నాగాశ్విన్. ప్రస్తుతం పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద కల్కి సినిమా కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డును సృష్టించింది. ఆ రికార్డులకి కారణం ప్రభాస్ అని అంటూ డార్లింగ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. కల్కి సినిమాతో పాటు ప్రభాస్ గురించి చెప్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు ఆయన. ఈ విజయాలన్నిటికీ కారణం అక్కడ క్యాజువల్ గా కూర్చున్న వ్యక్తి. ఆయన ఈ యుగంలో బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ స్టార్. నాకు దర్శకత్వంలో స్వేచ్ఛనిచ్చారు. మేకింగ్ విషయంలో ఎన్నో విలువైన సూచనలు ఇచ్చారు. మనందరి డార్లింగ్ భైరవ కల్కిలో ప్రభాస్ పేరు ఇప్పుడు కాడాష్ అంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు ఆయన. ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ పాత్ర గురించి అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించారు. కల్కి సినిమాలో భైరవగా అలరించిన ప్రభాస్ కొద్ది సమయం పాటు కర్ణుడిగా కనిపించిన సంగతి తెలిసిందే. ఆలస్యం అవుతుంది ఆచార్య పుత్ర అంటూ చివరి 10 నిమిషాలలో కర్ణుడుగా కనిపించి గూస్ బంప్స్ తెప్పించారు. ఆలస్యమైందా ఆచార్య పుత్ర అంటూ ప్రభాస్ విల్లు పట్టుకొని రథంపై నిలబడితే థియేటర్ మొత్తం అరుపులతో దద్దరిల్లుతుంది. దీంతో కల్కి పార్ట్ 2 లో కర్ణుడిగా ప్రభాస్ కనిపించడం ఖాయమన్నారంతా. ఇక ఇప్పుడు అదే విషయాన్ని నాగాశ్విన్ కూడా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. కల్కి పార్ట్ 2 లో ప్రభాస్ అదే పాత్రలో కనిపించనున్నాడనే ఉద్దేశంతో నాగాశ్విన్ ప్రభాస్ భైరవ ఇప్పుడు కా అంటూ ఆసక్తి కలిగించారంటున్నారు ఫ్యాన్స్. మొత్తానికి కల్కి పార్ట్ 2 లో ప్రభాస్ పాత్రపై క్లూస్ ఇస్తూ ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని పెంచాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద కల్కి 2898 AD విధ్వంసం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే అంటూ విదేశాల్లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది కల్కి. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది. వైజయంతి బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా ఇప్పటికీ 500 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇందులో కమల్ హాసన్, దిశా పటాని, అమితాబ్, దీపికా పదుకొనె, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ కీలక పాత్రలను పోషించిన సంగతి కూడా అందరికీ విదితమే.